నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2-3 రోజుల క్రితం అయితే తిరుపతి జూలో ఒక వ్యక్తి సింహం బోన్లో పడి మరణించడం అయితే జరిగింది. ఆయన చేసిన హల్చల్ కూడా మనం చూసాము. అయితే దీని వెనకాల కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. తను చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే జూ నిర్వాహకులు రివీల్ చేశారు. ఏంటంటే తను గంజాయి కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీని వెనకాల అసలు కథ ఏంటి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే మొన్న ఒక 2-3 రోజుల క్రితం తిరుపతి జూలో ఆ బోన్లో ఒక వ్యక్తి అయితే పడి మరణించడం జరిగింది, మనం చూసాను. దానికి ముందు ఆయన చేసిన ఆ హల్చల్ కూడా మనం చూసాం, సింహంతో ఎలా చేశాడు ఏంటి అనేది. అయితే ఇప్పుడు తన గురించి తన చనిపోవడానికి వెనక కారణాలు ఏంటి అంటే గంజాయి కొట్టడం వల్ల, గంజాయి కొట్టేసి అందులో దూకేశాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? గతం మనం ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే అప్పుడు మనకు చూసినటువంటి విజువల్స్ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ నెంబర్ 1 అబ్బాయి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందనే కారణాలు మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ అలాగే ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అనేవి కొన్ని చెప్పుకున్నాం. మేబీ మతిస్థిమితం లేకుండా వెళ్ళొచ్చు అనుకున్నాం, మందు దాగి వెళ్ళొచ్చు అనుకున్నాం, లేదా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి బెట్టింగ్ చేసి వెళ్ళొచ్చు అనుకున్నాం, లేదా దాన్ని మెయింటైన్ చేయగలని ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళాడేమో అనుకున్నాం. ఇట్లా నానా రకాలుగా అనుకున్నాం. సో మనం అనుకున్న దాంట్లో ఒకటి ఖచ్చితంగా, అఫ్కోర్స్ మనం అన్నీ చెప్పుకున్నాం, పెద్ద ఏది వదలలేదు. అందులో ఒకటి నిజమైంది. కాకపోతే మందు దాకా వెళ్ళాడని మనం అనుకున్నాం, కానీ అలా కాకుండా ఈయన గంజాయి మత్తులో వెళ్ళాడు అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ రిపోర్ట్లో అయితే తెలిసింది. నన్ను చాలా బాధ చేస్తుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. నెంబర్ 1, అతను నిజంగా మతిస్థిమితం లేకుండా వెళ్ళినా కూడా నాకు అంత బాధ వేసేది కాదేమో. అయ్యో పాపం అనుకున్నాం. నెక్స్ట్ మందు దాకా వెళ్ళాడే అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం తిట్టి ఊరుకునే వాళ్ళం, ఆయన తాగి ఏంటిది ఇట్లా ఏంటబ్బా అని. క్రూర మృగాల దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు మందు దాకా వెళ్తే ఎందులో దూకి దేన్ని గెలుకుతావో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో చెయ్యి పెట్టినా చెయ్యి తినేసే జంతువులు ఉంటాయి, రైట్? అంతవరకు ఆలోచిస్తామే తప్ప మనం అందులో దూకుతాడని మనం అనుకోం, రైట్? ఎన్క్లోజర్లో దూకుతాడని ఎవరు అనుకుంటారు? కానీ ఏమనుకుంటావు, అరే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టకరా కరుస్తాయి అంటారు. పోనీ కరిచినా అయ్యో తాగేస్తున్న మత్తులో కరిపించుకున్నాడని 2 చివాట్లు పెడతాం, అంతే. నెక్స్ట్ ఫ్రెండ్స్తో బెట్టింగ్లు ఆడి వెళ్ళాడు అంటే ఆవేశంలో వెళ్ళుంటాడు. మనుషులకు ఎందుకు ఇంత ఆవేశం, యువత ఉడుకు రక్తం మానుకోండి అని ఇంకో టైప్ ఆఫ్ సలహాలు ఇస్తాం. ఇవన్నీ కాకుండా గంజాయి మత్తులో వెళ్ళాడంటే అసలు డైజెస్ట్ అవ్వట్లా. సీరియస్లీ గంజాయి తాగాడు, రోజంతా ఉంటుంది అది. ఇప్పుడు ఈ మత్తైనా మందు మత్తైనా గబుక్కుని ఏదైనా ఇన్సిడెంట్ అయితే వదిలిపోతుంది, నెత్తి మీద 4 నీళ్ళు చల్లితే వదిలిపోతుందేమో, అంతే కదా? లేదా 2 దెబ్బలేస్తే వదిలిపిస్తారు, ఏరా అని చెప్పేసి ఆ లోకంలోకి రమ్మని, మత్తు వదలరా అని చెప్పేసి. ఇది వదలదే, నువ్వు వాడిని ఎంత కొట్టు ఎంత తిట్టు ఏమి చేయవాడికి తెలీదు. నెక్స్ట్ అదంతా ఒంట్లో నుంచి ఆ కాన్షియస్కి వస్తే తప్ప అప్పుడు తనకు తెలియదు ఇది జరిగిందేమో, అది జరిగిందేమో, అలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో, నేను ఇలా చేశానా, అలా చేశానా, అంత జరిగిందా, ఒరే నిన్ను ఇలా అన్నానా, క్షమించోరే అలా చేశానా, సరే వాళ్ళని వీళ్ళని ఏదో అన్నావు, పొద్దున్నలే క్షమాపణ అడిగావు, బాగానే ఉంది. నీ ప్రాణాలకే ముప్పు కదా, దేనికి ఎదురెళ్తున్నావో తెలియదు, ఎందులో చేయి పెడుతున్నావో తెలియదు, ఎందులో కాలు పెడుతున్నావో తెలియదు, అసలు దేంట్లో దూకావో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆ యాక్షన్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఇతను గంజాయి దాగి వెళ్ళాడు అని ఇప్పుడు చూడు ఎంత అసహ్యం వేస్తుంది. తాగేసి ఏ గోడ దూకేవో తెలియదు. నువ్వు గోడ దూకలా, ఇప్పుడు నువ్వు పక్కింటి గోడ దూకినా 4 చెట్టుకు కట్టేసి 4 దండ వదిలేవారు, ఒరే ఏం దొంగతనానికి వచ్చావా అని, అంతేనా? ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకో 4 తగిలిచ్చేవాళ్ళు, ఏరా ఇదేం పాడుబుద్ధి నీకెందుకు దూకావు మా గోడ అని. ఇప్పుడు దూకింది గోడ కాదు. ఏమనుకో, సినిమాలో లాగా సైలెంట్ ఉంటాయి అనుకున్నారా, లేకపోతే సర్కస్లో లాగా అవి మనం చెప్పినట్టు ఆడతాయి అనుకున్నారా? ఆ మత్తులో ఏమైనా అనుకోవచ్చు అంటారా? ఆ దూకే స్కిల్లో అందంగా దూకాడు. డ్యామ్ కూడా దూకేస్తాడు వీడు, ట్రైన్లో నుంచి దూకేస్తారు వీళ్ళు. అంటే ఈ మత్తులు ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉందంటారు, అంతే కదా? ట్రైన్లోకి వెళ్ళి దూకేస్తారు, డ్యాముల పై నుంచి దూకేస్తారు, ఎక్కడైనా దూకడం కామనే వీళ్ళకి. ప్రాణాలు పోతాయి. తాగడం ఎందుకు, గంజాయి మత్తు. సరే ఇవన్నీ రోజులు ఎందుకు, ఈ 2 రోజుల్లో కూడా పోలీసులు నిజంగా పట్టించుకుంటున్నారు. పోలీసులు పట్టించుకోవట్లేదని కాదు, ఈ ఇన్సిడెంట్ చూసి ఎందుకు యువతి ఇలా తయారవుతుందా అని చెప్పేసి చూసేసి
చాలామంది కొంతమంది సినిమాలను నిందిస్తారు కదా, సినిమా వల్లే సమాజం చెడిపోతుంది అని. నిజంగా అట్లాంటి వాళ్ళకు కూడా ఆన్సర్ చెప్పేలాగా వాళ్ళకి స్టఫ్ ఇచ్చేలాగా కూడా మనోళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ సంపత్ నంది రాను రాజుగుర్రం గాడిదైందని, ఆ సంపత్ నంది 4 నెలలు అయింది అదేదో రిలీజ్ చేస్తారు సాయిధరం తేజస్తో. గాంజాయి శంకర్ అంట. తండ్రి చిన్న 5 ఏళ్ల కూతురికి కథ చెప్తున్నాడు. తండ్రి కథ చెప్తున్నాడు ఏమని, నీకు అందమైన కథ చెప్తానమ్మా, చందమామ కథ చెప్పినట్టు. అదేదో ఒక గంజాయి తాగేవాడు ఉంటాడు, అవరి ఇష్టం ఉన్నట్టు తిరిగేవాడు ఉంటాడు, వాడు గంజాయి తయారు చేస్తాడు, మొక్కలు పండిస్తాడు అని అందంగా ఆనందంగా చిన్న కూతురు. ఆమె కూడా ఓ అవునా నాన్న, ఇంతకు అతని పేరేంటి నాన్న అని అడుగుతుంది. ఇలాంటి కథ తీశాడు సంపత్ నంది. అండ్ సాయిధరం తేజ్ హీరో దాంట్లో. మేబీ అందుకే ఈ ఇన్సిడెంట్ చూసి పోలీసులకు కూడా అనిపించి ఈ యువతని ఎంకరేజ్ చేసే ఈ గంజాయిలు ఎక్కడా ఉండకూడదు అని ఆ సినిమాకు నోటీసులు పంపారు. బాబు మీ టైటిల్ అన్న మార్చండి, ఆ దరిద్రమైన సీన్లన్నీ కత్తిరించండి అని. అందుకంటే ఎప్పుడో 4 నెలలు అయింది కదా ఈ టీజరు, ఇప్పుడెందుకు పోలీసులు దానికి నోటీసులు పంపారు అని చెప్పి నిన్న మేము మాట్లాడుకున్నాం. అప్పుడు అర్థమైంది అసలు సిట్యువేషన్ ఇది అని. సింహం బోన్లోకి వెళ్తున్నారు, మనుషులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. కానీ రావాల్సిన గంజాయి వస్తుంది, ఎవరికి తెలియట్లా ఇప్పటివరకు కూడా. ఎన్నిసార్లు మేము కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నాం, బట్ ఎవరు యాక్షన్ తీసుకోవట్లా. మరి ఎవరు తీసుకుంటారో తెలియట్లా. మన స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో ఇట్లాంటి వాటిలో స్మోకింగ్ యాక్సెసరీస్ అని ఉన్నాయి ఒక సెగ్మెంట్. అది నొక్కితే RAW పేరుతో స్ట్రిప్స్, రోల్స్ వస్తున్నాయి. మనం తయారు చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ తయారు చేసిన రోళ్ళు కూడా కొనుక్కోవచ్చు. అది కొని ఏం చేస్తావు, నువ్వు దాంట్లో పాయసం తాగవు, ఇంకేం తాగవు, లేకపోతే బుడగలుగుతావు, చచ్చినట్టు అందులో గంజాయే పోయాలి. ఓకేనా? ఇది కొన్నావు అంటే నీకు ఎక్కడి నుంచో గంజాయి వచ్చిందనే కదా. చాలా సింపుల్. జెప్టో వాడి దగ్గర ఈ 3 ఉన్నాయి మన ప్లాట్ఫామ్, 3, 4 వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే మీకు ఈ ఆర్డర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు ఆ ఫ్లాట్ అడ్రస్లు ఇవ్వండి రా బాబు అని పోలీసులు వెళ్తే రోజుకో 10 ఫ్లాట్ల అడ్రస్ దొరుకుతాయి. 10 ఏం కర్మ, 20-30 కూడా దొరుకుతాయి. కొన్ని వేలు దొరుకుతాయి, 20-30 కనుక నేను చాలా తక్కువ చెప్పా. రోజుకో 1000-1200 కొంపలు దొరుకుతాయి చాలా హ్యాపీగా యూత్వి. ఇప్పుడు జెప్టో ఇస్తున్నాడంటే ఒక అడ్రస్ వీడికి దగ్గర ఉందనేగా అది ఆర్డర్ చేశారు. ఎవరైతే ఇది ఆర్డర్ చేసారో వాడు ఒక టిక్కు పెట్టుకొని ఆ అడ్రస్ ఇట్లా పెట్టేసుకొని ఆ స్టేట్మెంట్ పోలీసులకు వీళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఇస్తే పోలీసు కూడా తీసుకొని ఆ కొంపలకి వెళ్ళి దులిపి నీకెవడరా అంటగట్టిందని చెప్తే వాడు చెప్తాడు అక్కడ కొన్నానని. ఆడికి ఎవడు సప్లై చేస్తున్నాడో తెలుస్తుంది. చాలా సింపుల్ చైన్, దాన్ని అరగట్టడం సిటీలోకి రాకుండా. అది చేసి చావట్లా. అంటే అట్లీస్ట్ డైరెక్ట్ కన్సంప్షన్ వేరు, ఎక్కడెక్కడికి వెళ్ళి జేబులలో పెట్టేది వేరు. ఇది డైరెక్ట్ తెలుస్తుంది కదా. ఇది కనీసం ఒక 50% మార్కెట్ అన్న నియంత్రించవచ్చు. అది చేయట్లా. ఆ మనిషి చనిపోయిన తర్వాత దీనికి కారణం సినిమా అని చెప్పేసి ఒక సినిమా, అఫ్కోర్స్ ఆ సినిమా కూడా చండాలంగానే ఉంది, నొప్పుకుంటా. దానికి నోటీసులు పంపారు, బాగానే ఉంది. ఇది చేయొచ్చు కదా, ఇది చేయట్లా ఎవరు. అంటే ఇదే చేయమని నేను చెప్పట్లా, నేను చెప్పాను చేయమని కూడా అనట్లా. పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ అసలు దాన్ని దరిదాపులో కూడా వెళ్ళట్లా, పట్టించుకోవట్లా, ఏమీ చేయట్లా. సరే ఎక్కువ పబ్ కల్చర్కి వెళ్తారు. డ్రగ్స్ కనుక్కోవడం చాలా సింపుల్ వీళ్ళు, బట్ మఫ్టీలో వెళ్ళి కనుక్కున్నా పెద్ద విషయం కాదు. అవన్నీ కాకుండా మనిషి దొరికినోడే పట్టుకొని వీడే అసలు మొత్తం ప్రపంచానికి గంజాయి సేల్ చేసేది, పట్టించేది అన్నట్టు చెప్పారు. మీరు ఇంకొక మూవీ కూడా మీరు చూసి ఉండొచ్చు, వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది. ఇదే కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే లైక్ పిజ్జా బాక్స్లో వాళ్ళు పిజ్జా ఆర్డర్ చేస్తే అది ఏంటంటే జస్ట్ డ్రగ్స్ కోసమే అనమాట. ఆ పిజ్జా కూడా వాళ్ళకి ఆర్డర్ చేస్తే డ్రగ్స్ మాత్రమే వస్తాయి, అన్ని బిగ్ షాట్స్కి వెళ్తాయి అనమాట, నార్మల్ వాళ్ళకి కాకుండా. సో వీళ్ళకి తెలుసు ఇంత జరుగుతుంది. ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు ఎవరంటే నార్మల్ పీపుల్, ఎవరైతే డబ్బులు బాగా అవసరమై ఉంటుందో వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది కదా. తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా కొంచెం పగడ్బందీ వ్యాపారమే ఇది కూడా. ఆ కొద్ది మంది మాత్రానికే తెలుసు ఇక్కడ ఆర్డర్ చేస్తే ఏదో వస్తుంది. ఇది మన మాదాపూర్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ ఇచ్చినట్టు వాళ్ళకే తెలుసు. ఇది బహిరంగంగా ఉన్నాయి మా డైరెక్ట్. ఇప్పుడు నువ్వు కూడా ఆర్డర్ చేయి, రోల్స్ వస్తాయి చూడు, చెయ్యు, ఇప్పుడే వస్తాయి, 4 నిమిషాల్లో వస్తాయి. 4 నిమిషాల్లో వస్తాయి ఆ రోల్. ఏం చేస్తాం మనం 4 నిమిషాలు? ఇప్పుడు మనం మాట్లాడుకునే లోపు ఆర్డర్ పెట్టి మనం మాట్లాడుకునే లోపు వస్తుంది డెలివరీ. బట్ దాంట్లో వేసేది గంజాయే. వీడంతా యథేచ్ఛగా ఇస్తున్నాడు,
ఎవడెవడికి అమ్ముతున్నాడు ఆ లిస్టులు తీసుకుంటే వాళ్ళందరినీ దొరికితే ఎంతసేపు పట్టుకోవడం. సరే వాళ్ళకి ఏం సాగుతున్నాయో. ఈ మత్తులో చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ఓవర్డోస్ తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఓవర్డోస్ అవ్వడం వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు తీసే అవకాశం ఉంది. చాలా జరుగుతున్నాయి. మన మెడికల్ లాంగ్వేజ్ లో ఉండే మత్తులకి మోతాదు అనేది ఒకటి ఉంది. ఇన్ని టాబ్లెట్లే వేసుకోండి అంటే భయానికి 2 వేసుకుంటాం, మూడోది ముడితే నువ్వేం చావవు, కొంచెం మత్తు వస్తుంది అంతే, మరీ ఎక్కువ మింగితే వస్తాయేమో. కానీ ఈ మత్తులకి ఆ మోతాదులు ఉండవు. నువ్వు ఎన్ని పెగ్గులు తాగాలనే అనిపిస్తుంది, ఎన్ని సిప్పులు పీల్చాలనే అనిపిస్తుంది. అంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. నీకు ఒక మంచి పదం చెప్తా, ఎకనామిక్స్లో హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మనిషి కోరికలు అన్లిమిటెడ్ అలా ఉంటాయి, ఎక్కువ ఉంటూనే ఉంటాయి. నువ్వు ఎంత ఇస్తే అంత కావాలనేవాడే ఉంటాడు. సో ఇది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటారు. దాంట్లో ఏంటంటే ఒక మనిషికి నువ్వు ఒక యాపిల్ ఇస్తే వాడు తింటాడు, రెండో యాపిల్ ఇస్తే మొదటి తిన్నంత తినలేడు కానీ సగం తింటాడు, మూడోది ఇస్తే కొంచెం కొరుకుతాడు, పూర్తిగా తింటాడు, నాలుగోది తినలేడు, ఐదోది ఇస్తే ఇక మొత్తం బయటికి వస్తుంది. రైట్? అంటే ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ప్రపంచంలో అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది, ఒక తాగుబోతుకు తప్ప. నువ్వు వాడికి ఎన్ని పెగ్గులు ఇచ్చినా వాడు ఇంకా కావాలనే అంటాడు. ఫుడ్ మాత్రం ఎంత ఇస్తే అది ఇట్లా ఉంటుంది. ఇట్లా ఎకనామిక్స్ లో కూడా చాలా సూత్రాలు ఉన్నాయి, అన్ని రకాలుగా నేర్పిస్తున్నారు జనాలకి మత్తు గురించి. కానీ అయినా సరే సాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్క్లోజర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి గాంజాయి వల్ల చనిపోయాడు అనిస్తుంటే ఇప్పటివరకు అయ్యో పాపం అనే వాళ్ళు కూడా ఇదేం పాడు బుద్ధిరా బాబు అనుకునే పరిస్థితికి వచ్చిందంటే అట్లాంటి చావు చచ్చాడు. నిజంగా చాలా బాధాకరం. సరే పోనీలో ఏ విషయమైనా ఏదో రకంగా ఆత్మకైతే శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం. అండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కనీసం కొద్ది మంది అయినా మారితే ఇంకా మంచిది అనేది మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.